వింటున్నాను రిషి. పిల్లలు దేవుడు ఒక్కరే అంటారు. నీ కోరిక ఆ దేవుడు తీరిస్తే నాకంతకన్నా కావాల్సిందేముంది? నేను మీ నాన్నకి మిమ్మల్ని దూరం చేయాలనుకోవడం లేదు, కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి నాన్న. ఆ విషయంలో నేనేం చెయ్యలేని పరిస్థితి. రిషి, మీ నాన్న వాళ్ళు వచ్చినట్టున్నారా? మన లోపలికి వెళ్దాం పద. పోనిటివో రిషి, పద. నానమ్మ వాళ్ళు వస్తున్నారు. ఏం తెలియనట్టుగా కామ్గా ఉండు, ఓకేనా? వదినా, వెళ్ళిన పనేమై ఉండదు. ఆ సింధు మీద మనం ఖచ్చితంగా కేసు గెలవబోతున్నాం. అదేంటి దావతా? కోర్టుకెళ్ళక ముందే కేసు గెలుస్తావని ఎట్టా చెప్తా ఉండవో? మనకి దొరికిన లాయర్ అదే ప్రాక్టికల్ ప్రసాద్. మామూలు వాడు కాదు, తిమ్మిని బొమ్మని చేయగల సమర్థుడు. ఆ సింధుని ప్రశ్నలతో ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు. చూస్తుండండి. ఇదిగో ఆ లాయరే ఫోన్ చేస్తున్నాడు. నిండు 100 ఏళ్ళు అతనికి. చెప్పండి లాయర్ గారు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు మేడం? మా ఇంట్లో. మీ అబ్బాయి మీ పక్కనే ఉన్నారా? మీరు కొంచెం పక్కకు వస్తారా? అయితే పక్కకొచ్చాను, చెప్పండి. ఇందాక మీ అబ్బాయి ఉన్నాడని కొన్ని విషయాలు మీతో చెప్పలేదు. ఈ కేసులో మనం గెలవాలంటే ప్రాక్టికల్గా కొన్ని పనులు మనం చేయాలి. ఏంటవి? సరేనా మేడం? సరే, మీరు చెప్పినట్టే చేద్దాం. ఆ సింధు మీద మనం గెలిచి తీరాలి. మీరు ఏదో ఒకటి చేయండి. ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్, ఈ కేసు ఖచ్చితంగా గెలుస్తాను. భవానీ పైన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటాను. భవానీ, గెట్ రెడీ. ఎందుకు అప్పి బాధపడతా ఉండారు? మీరు ఈ కేసు తప్పకుండా గెలుస్తారు. పిల్లకాయలు కూడా మనతోనే ఉంటారు. ఎందుకంత డల్గా ఉన్నారు? సింధు మూర్ఖత్వం వల్లే నేను ఈ కేసు వేయాల్సి వచ్చింది. ఈ కేసు వల్ల పిల్లలు ఎక్కడ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందా అన్న బాధ సంధ్య. నాన్న, ఏంటి రిషి? సింధు అమ్మ ఈ కేసు ఓడిపోతుందా? నీకు తల్లిగా ఆ సింధు లేకపోయినా సంధ్య ఉంది రిషి. కానీ మీరు నాతో లేకపోతే నాకు జీవితమే ఉండదురా. మీ మీదే నా ఆశలన్నీ పెట్టుకొని బతుకుతున్నాను. మీరు నాకు దూరం అయిపోతే నేను తట్టుకోలేనురా. భగవంతుడా, ఎందుకయ్యా తల్లి తండ్రి పిల్లల మధ్య ఇలాంటి పరిస్థితులు తెచ్చావు? అటు సింధు కానీ ఇటు యష్ కానీ చివరికి రిషి శశి కూడా
ఎవ్వరూ మనశ్శాంతిగా లేరు. త్వరగా నువ్వే ఈ సమస్యకి ఓ పరిష్కారం చూపించవయ్యా. రిషి, మీ హాలిడేస్ అయిపోయిండాయి. త్వరలోనే మీ స్కూల్ ఓపెన్ చేస్తారు కదా, మనం వెళ్ళి మీ కొత్త బుక్స్ అన్ని సెట్ చేసుకుందాం. పద. రిషి, శశి, మీ కొత్త బుక్స్ అన్నింటికి కూడా ఏం చక్క అట్టలేసి ఉండాను. జాగ్రత్తగా బ్యాగ్లో సర్దేసుకోండి. అలాగే మీకోసం కొత్త లంచ్ బాక్స్, బ్యాగ్స్ కూడా కొనించాను. మీరు ఇద్దరు స్కూల్కి వెళ్ళేటప్పుడు అవి ఇస్తానే. అలాగే అమ్మా. రేపు కోర్టులో నేను గెలిస్తే నా పిల్లలు నాకు దగ్గర కాకుండా నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. గుర్తుంచుకో. రిషి మనసులో సింధు అమ్మగా స్థానం సంపాదించుకుంది. రిషి కూడా సింధు మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఒకవేళ రేపు కోర్టులో మీరు అమ్మతో ఉంటారా నాన్నతో ఉంటారా అని పిల్లల్ని అడిగితే రిషి కన్ఫర్మ్గా సింధుతోనే ఉంటానంటాడు. ఎలా రిషి మనసులో నుంచి సింధుని తీసేయాలి? ఏందబ్బి ఆలోచిస్తాండో? సంధ్య, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పబ్బి. పిల్లలున్నారు, ఇక్కడ కాదు, నాతో రా. పిల్లకాయలు, మీరు ఇవన్నీ సర్దుకోండి, నేను ఇప్పుడే వస్తాను. చెప్పబ్బి. రిషి మనసులో సింధునే తన అమ్మ అని బలంగా ముద్రపడిపోయింది. వాణ్ణి ఎంత మార్చాలని ట్రై చేసినా మారడం లేదు. రేపు కోర్టులో సింధుకి ఫేవర్గా తీర్పు వస్తే రిషి తనతో వెళ్ళిపోతానంటాడు. నన్ను నాన్నగా మర్చిపోతాడు. లేదబ్బి, రిషి నన్ను కూడా అమ్మలాగే ఫీల్ అవుతా ఉన్నాడు. నాతో చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. నేనంటే ఇష్టం కూడా తనకి. మీరు భయపడే విధంగా ఆ ప్రమాదం ఏమీ జరగదబ్బి. లేదు సంధ్య, రిషి నా మీదున్న భయంతో, నేను కోప్పడతానన్న ఉద్దేశంతో నిన్ను అమ్మలా ఫీల్ అవుతున్నట్టుగా ఉంటున్నాడు తప్ప నిజంగా కాదు. లేదబ్బి, అమ్మగా నేను పిల్లకాయల ప్రాణాలు కాపాడానని రిషి నా మీద ఎంతో ప్రేమను చూపుతున్నాడు కూడా. సంధ్య, అదంతా నీ భ్రమ. రిషి సింధు మాయలో ఉన్నాడు. ఎలాగైనా సరే రిషి నా మాయలో నుంచి బయటికి తీసుకురావాలి. రిషి మీద నీ ప్రేమ ఎక్కువగా కనబడాలి. ఆ సింధు కన్నా ఈ సంధ్య అనే మా అమ్మ అన్నంతగా వాళ్ళు నువ్వు మార్పు తీసుకుని రావాలి. మీకు నేను ఎన్నోసార్లు చెప్పుండానబ్బి, మళ్ళీ చెప్తా ఉండాను. మీకోసం, పిల్లకాయల కోసం నేను ఏ సీమన్నా చేస్తాను. నా ప్రాణాల్ని పెట్టమన్నా కూడా పెడతాను. థ్యాంక్ యూ సంధ్య. నువ్వు సాధించగలవన్న నమ్మకం నాకుంది. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఒక్క విషయం మీరు నాకు క్లారిటీ ఇవ్వాలబ్బి. ఏంటిది? నేను నిజంగా రిషిని సింధు దగ్గరికి వెళ్లకుండా, అసలు తన ఆలోచనే రాకుండా ఆపితే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? చెప్పబ్బి. మీరు నన్ను మీ భార్యగా చేసుకుంటాను అంటే మీరు అడిగింది తప్పకుండా చేస్తాను.
సంధ్య అడుగుతున్నది కూడా కరెక్టే. సంధ్య, యష్ తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాడు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? యష్, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. అమ్మా అది కాదమ్మా, ఇప్పుడు పెళ్ళి. యష్, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. సింధు నుంచి రిషిని సంధ్య మాత్రమే వేరు చేయగలదు. అదే జరిగితే సంధ్య, ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, యష్ నిన్ను భార్యగా చేసుకుంటాడు. సంధ్య, నేను నీకు మాటిస్తున్నాను, యష్తో నీ పెళ్లి జరిపిస్తాను. ఆ విషయంలో నువ్వే అనుమానాలు పెట్టుకోకు. నేను నీకు మాటిస్తున్నాను. భగవంతుడా, నా జీవితంలో ఈరోజు చాలా ముఖ్యమైనది. కోర్టులో నాకు న్యాయం జరగాలని, నా పిల్లలు నాకు దగ్గర అవ్వాలని నన్ను దీవించు. మా ఇంటి కుటుంబ గౌరవ మర్యాదల్ని బజారుకిడ్చిన ఆ సింధుని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వద్దు స్వామి. నా ఇంటి వారసులు నా దగ్గరే ఉండాలి. అలా అని కోర్టులో తీర్పొచ్చేలా చూడు తండ్రి. అక్క, నీకంతా మంచి జరగాలని ఆ దేవుణ్ణి మొక్కుకున్నావా సింధు? గౌరీ, మీ సారెక్కడా కనిపించడం లేదు? పొద్దునే కేసు పని మీద నువ్వు కలవడానికి బయటికి వెళ్ళాడమ్మా. ప్రాక్టికల్ ప్రసాద్ నా మీద కేసు గెలవడానికి చాలా సీరియస్గా హార్డ్ వర్క్ చేస్తున్నాడన్నమాట. బావగారిని తట్టుకుని మనం ఈ కేసు గెలవగలమా అక్క? ప్రసాద్ ఎంత కష్టపడ్డా ఏ ఫలితం ఉండదు సింధు. ఓడిపోయే కేసు గురించి ఎంత హార్డ్ వర్క్ చేసినా వేస్ట్. కోర్టుకు టైం అవుతుంది, మనం వెళ్దాం పదా. సింధు పద. దేవుడా, సింధమ్మకి న్యాయం జరగాల.
మార్నింగ్ లాయర్ గారు. గుడ్ మార్నింగ్ యష్. ఏంటి యష్ డల్గా ఉన్నావు? అబ్బే ఏం లేదు. కోర్ట్ హియరింగ్ ఎన్నింటికి? 10 గంటలకి. మనం ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. యష్ మీరు అలా డల్గా ఉండకండి. ఈ కేసు కన్ఫర్మ్గా మనమే గెలుస్తాం. దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాను. ఇక్కడున్నది ఎవరు? ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్. మీరు ధైర్యంగా ఉండండి. కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా నేను ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. ఆయన హారతి తీసుకోండి. ఈ కేసు మాత్రం మీ చేతుల్లోనే ఉంది లాయర్ గారు. ఎలాగైనా సరే నా కొడుకు గెలిచి తీరాలి. మీరేం వరి అవ్వకండి మేడం. మనం అనుకున్నవన్నీ చేశాం కదా. తీర్పు కూడా మనకు అనుకూలంగానే వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. మీరందరూ రెడీ అయితే మనం కోర్టుకు బయలుదేరదాం. మీరు స్టార్ట్ అవ్వండి, మేము వెనకాలే వస్తాం. ఓకే యష్. భగవంతుడా, అంతా నీ మీదే భారం. సింధు కేసు ఓడిపోయి నా కొడుకు గెలిచేలా ఆశీర్వదించు తండ్రి. దేవుడికి మొక్కుండవు కదా వదినా. నీ కోరిక తప్పకుండా ఆ దేవుడు నెరవేరుస్తాడులే. నువ్వేం కంగారు పడకు. దాత టైం అవుతా ఉండదు, కోర్టుకెళ్ళాలి మనము. వదినా పదండి. రిషి, శశి, మేము కోర్టుకెళ్తా ఉండాము. మీరు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. మీకు బ్రేక్ఫాస్ట్ హాట్ బాక్స్ లో పెట్టించాను. ఆకలేస్తే తినండి. జాగ్రత్త. లేట్ అవుతోంది, పదండి వెళ్దాం. బాయ్ పిల్లకాయలు. శశి, రిషి, మేము వెళ్ళొస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. జాగ్రత్త. అంతా మంచి జరుగుతుంది. దేవుడా, అందరు అమ్మా నాన్న హ్యాపీగా కలిసి ఉంటారు కదా. కానీ మా విషయంలో ఎందుకిలా జరుగుతుంది? మా కోసం అమ్మా నాన్న టీవీల్లో కోర్టుల్లో గొడవ పడుతున్నారు. నాకేమో అమ్మా నాన్న ఇద్దరూ కావాలనిపిస్తుంది. కానీ నాన్నేమో సింధు అమ్మ వద్దు అంటున్నాడు. నానమ్మ కూడా సింధు అమ్మని మాకు దూరం చేయాలని చూస్తుంది. సింధు అమ్మ లేకుండా నేను ఉండలేను. దేవుడా, ఇప్పుడు కోర్టులో అమ్మా నాన్న ఎవరో ఒకరి దగ్గరే ఉండాలంటే ఎలా చెప్పు? అమ్మ దగ్గర ఉంటే నాన్న మాతో ఉండడు, నాన్నతో ఉంటే అమ్మ మాతో ఉండదు. నువ్వే ఏదైనా చేయి దేవుడా. మా అమ్మ నాన్న ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండేలా చూడు. ప్లీజ్ దేవుడా, ఈ ఒక్క కోరిక తీర్చు.
మహేష్, ఇది మనకి మంచి శుభసూచకంరా. మన లాయర్కి బాగా తెలిసిన జడ్జి వచ్చారు. ఇక మనం ఈ కేసు గెలిచినట్టే.